వెల్కమ్ టు E69 న్యూస్. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేయాలని ప్రజా సంఘాలు పిలుపునిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆగస్టు 10న నిర్వహించనున్న జైల్ బరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని CITU తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు. జాఫర్గఢ్ మండల కేంద్రంలో జరిగిన సదస్సులో నాయకులు మాట్లాడుతూ కార్పొరేట్ అనుకూల విధానాలు, కార్మిక చట్టాల మార్పులు, వ్యవసాయ రంగంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీల ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని విమర్శించారు. ఆగస్టు 6, 7 తేదీల్లో గ్రామ పంచాయతీ కార్యాలయాల ఎదుట నిరసనలు, ఆగస్టు 10న తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారీ స్థాయిలో జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జఫర్గఢ్ మండల కేంద్రంలో CITU రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మండల సదస్సు జరిగింది. ఆగస్టు 10న దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో జరిగేటువంటి కేంద్ర BJP ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, రైతాంగ సమస్యలు పరిష్కరించాలని, గ్రామీణ పేదలకు సంబంధించినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను దొడ్డిదారిగా తీసుకురాకుండా రద్దు చేయాలని, రైతు వ్యతిరేక విద్యుత్ సంస్కరణ చట్టం తీసుకొచ్చారు. ఆ విద్యుత్ సంస్కరణ చట్టాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి కేంద్ర BJP ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అప్రజాస్వామిక ప్రజా వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ ఆగస్టు 10న జరిగేటువంటి ఈ నిరసన కార్యక్రమాలు, జైల్ బరో కార్యక్రమాన్ని జిల్లాలో అన్ని మండల MRO కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం ముందు ప్రజా సంఘాలు, రైతులు, అట్లాగే CITU వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాం. దానికి సన్నాహక సదస్సును జఫర్గఢ్లో నిర్వహించడం అనేది జరిగింది. దీనికి మండలంలో ఉన్నటువంటి రైతులు, కూలీలు, కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఈ జైల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సంఘాల తరఫున ప్రజలను, అన్ని వర్గాల కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని కోరడం జరుగుతూ ఉన్నది. BJP అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో కార్మికులకు, రైతులకు, కూలీలకు, పేదలకు ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలను అనుసరిస్తూ దేశానికి తీవ్రమైన నష్టం చేస్తుంది. అందుకోసం వెంటనే ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సదస్సు సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం దిగొచ్చి ఇప్పటికి తీసుకొచ్చిన ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ఇప్పటికైనా కూడా వెనక్కి ఉపసంహరించుకోకపోతే ఈ దేశంలో BJPకి పుట్టగతులు లేకుండా ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని, కార్మికులను, కూలీలను, పేదలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఈరోజు జఫర్గఢ్ మండల కేంద్రంలో CITU రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాలతో ఆగస్టు 10వ తేదీన పెద్ద ఎత్తున నిర్వహించనున్న జైల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా రైతు వ్యతిరేక విధానాలు, గతంలో రద్దయినటువంటి 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలను కేంద్ర BJP ప్రభుత్వం తిరిగి దొడ్డిదారిన తీసుకురావడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ దాదాపుగా ప్రపంచంలోని 32 దేశాలతో వాణిజ్య ఒప్పందాల పేరుతో కుదుర్చుకొని ఈరోజు విదేశాలలో ఉన్నటువంటి అన్నింటిని పెద్ద ఎత్తున ఎటువంటి ట్యాక్సీ లేకుండానే భారతదేశంలో విచ్చలవిడిగా, ఇబ్బడి ముబ్బడిగా దిగుమతి చేసుకుని ఈ దేశంలో రైతులు పండించే పంటలన్నింటినీ కనీస గిట్టుబాటు ధర లేకున్నా ఆ పంటలు ఎవరు కొనకుండా ఈరోజు రైతాంగాన్ని పూర్తిగా నష్టపరిచి రైతే లేకుండా చేయడం కోసం ఈరోజు BJP ప్రభుత్వం పథకం పన్నుతున్నది. కాబట్టి అటువంటి వాటిని రద్దు చేయాలని ఈ జైల్ బరో కార్యక్రమంలో ఈ మండలంలోని రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని మేము పిలుపునిస్తున్నాం. దాంతోపాటుగా గతంలో బ్రిటిష్ వారి కాలం నుండి పోరాడి సాధించుకున్న 29 చట్టాలను పూర్తిగా రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మికులకు ఉన్న కనీస హక్కులన్నింటినీ పూర్తిగా కాలరాసినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం కార్మిక వర్గాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిస్తున్నాం. రెక్కాడితే డొక్కాడనటువంటి పేదల ఉన్నటువంటి కనీస హక్కు అయిన ఉపాధి హామీ చట్టాన్ని మార్చి ఈరోజు బడ్జెట్ పూర్తిగా తగ్గించేసి పూర్తిగా ఈ చట్టం నిర్వహణ మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగిస్తున్నామనే పద్ధతుల్లో దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ఈరోజు దారదత్తం చేస్తూ మరి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల హక్కులను
పెద్ద ఎత్తున కాలు రాస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ మండలంలోని రైతులు, కార్మికులు, ఉపాధి హామీ కార్మికులు, సాధారణ ప్రజలు మన హక్కుల కోసం గొంతెత్తాల్సిన అవసరం ఉంది. అందుకోసం ఈ ఆగస్టు 10వ తేదీన జఫర్గఢ్ తహసీల్దార్ కార్యాలయం ముందు జరిగే జైలు బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నాం.